హాయ్ గైస్, నేను మీ #MD వెల్కమ్ టు గుప్పెడంత మనసు డైలీ సీరియల్. ముందుగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. శైలేంద్ర మహేంద్రని చంపే ప్రయత్నం చేశాడని తెలుసుకున్న దేవయాని కొడుకుని అయితే మందలిస్తుంది. మీ బావని ఆ వసుధార సొంతం చేసుకుంటుంది, వెళ్ళి మీ బావని దక్కించుకొని సరోజని రెచ్చగొట్టి పంపిస్తాడు శైలేంద్ర. రిషి రాధమ్మకి నిజం చెప్పి అసలు రంగాని ఆమెకు అప్పగిస్తాడు. రంగాగా వచ్చింది రిషి అని కన్ఫర్మ్ చేసుకున్న శైలేంద్ర తన గురించి తెలిసిన అందరినీ లేపేయాలనుకుంటాడు. మరోవైపు జగతి రాసిన లెటర్ చదివిన మహేంద్ర కోపంతో రగిలిపోతాడు. శైలేంద్రని చంపేస్తానంటూ బయలుదేరతాడు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక ఆగస్టు 30వ తేదీ ఎపిసోడ్ నెంబర్ 1167లో ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే, శైలేంద్రని చంపేస్తానంటూ బయలుదేరిన మహేంద్రకి దారిలోనే ఎదురవుతాడు శైలేంద్ర. ఇంత కోపంగా ఎక్కడికి బయలుదేరారు బాబాయ్ అని అడుగుతాడు శైలేంద్ర. నీ గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి, నిన్ను క్షమించనంటూ అతని కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. అంతలో రౌడీలు మహేంద్ర మీద అటాక్ చేస్తారు. వాళ్ళతో ఫైట్ చేసి ఓడిపోతాడు మహేంద్ర. స్పృహ కోల్పోయిన మహేంద్రని కిడ్నాప్ చేస్తాడు శైలేంద్ర. మహేంద్రని ఒక కుర్చీ కట్టేసి నా గురించిన నిజాలన్నీ మీకు ఎలా తెలిసాయని అడుగుతాడు శైలేంద్ర. జగతి మీరు చేసిన అరాచకాలన్నీ ఒక లెటర్లో రాసిందంటాడు మహేంద్ర. పిన్ని ఇంకా చాలా విషయాలు రాయలేదు బాబాయ్ అంటూ మను తండ్రి విషయం చెప్పబోతాడు శైలేంద్ర. మనుకు తండ్రి నేను అనే విషయం నాకు తెలుసు, నీకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే మను అనుపమ కొడుకు కాదు జగతి కొడుకు అంటాడు మహేంద్ర. ఆ మాటలకి షాక్ అయిన శైలేంద్ర, నేను నీకు షాక్ ఇద్దామనుకుంటే నువ్వు నాకు షాక్ ఇస్తున్నావేంటి బాబాయ్, అయినా నీకు తెలియని చాలా విషయాలు చెప్తాను అంటూ తాను చేసిన అరాచకాలని ఒక్కొక్కటిగా చెప్తాడు శైలేంద్ర. తర్వాత రౌడీలతో మాట్లాడుతూ, నేను బయటకు వెళ్ళిన తర్వాత ఈయన్ని చంపేయండి, ఈయన నా సొంత బాబాయ్, నా కళ్ళ ముందే ఆయన ప్రాణం పోతుంటే చూడలేను, చాలా స్మూత్ గా చంపండి అని చెప్పి బయటకైతే వెళ్ళిపోతాడు శైలేంద్ర. మరోవైపు ఆవేశంగా శైలేంద్ర ఇంటికి వచ్చిన వసుధార కోపంగా అతన్ని పిలుస్తుంది. అక్కడే ఉన్న ఫణీంద్ర, ఏం జరిగిందమ్మా, ఎందుకంత ఆవేశంగా ఉన్నావని అడుగుతాడు. మావయ్య కనిపించడం లేదు సార్ అంటుంది వసుధార. అప్పుడే అక్కడికి దేవయాని, ధర్ని, శైలేంద్ర వస్తారు. బాబాయ్ కనిపించడం లేదా అని అమాయకంగా అడుగుతాడు శైలేంద్ర. నాటకాలు ఆడొద్దు, మా మావయ్యని ఏం చేశావని అడుగుతుంది వసుధార. మహేంద్ర కనిపించకపోవడానికి శైలేంద్రకి ఏంటి సంబంధం అని అడుగుతాడు ఫణీంద్ర. సంబంధం ఉంది సార్ అంటూ లెటర్ని అతని చేతిలో పెడుతుంది వసుధార. ఏంటది అంటాడు ఫణీంద్ర. ముందు చదవండి సార్, అన్ని విషయాలు మీకే తెలుస్తాయనటంతో లెటర్ని చదివిన ఫణీంద్ర గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు. అందరూ కంగారు పడతారు. దేవయాని ఆ లెటర్లో ఏముంది, ఎందుకు ఆయన అలా పడిపోయారని అడుగుతుంది. మీ భాగోతం అంతా అందులో ఉంది, జగతి మేడం రాశారు అంటుంది వసుధార. అబద్ధం, లెటర్ తను రాసి ఉండదు, నువ్వే రాసి ఉంటావు అంటుంది దేవయాని. అప్పటికే కోపంగా ఉన్న ఫణీంద్ర దేవయానిని కోప్పడి ఆ అవసరం వసుధారకి ఏమిటి అంటాడు. తనకి ముందు నుంచి మేమంటే పడదు అంటూ ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తారు తల్లి కొడుకులు. కానీ ధరణి మాట్లాడుతూ వసుధార చెప్పింది నిజమంటూ తల్లి కొడుకులు చేసిన అరాచకాల్ని చెప్తుంది. ఇవన్నీ నీకు ముందే తెలుసా అని అడుగుతాడు ఫణీంద్ర. తెలుసు అంటుంది ధరణి. మరి నాకెందుకు చెప్పలేదంటాడు ఫణీంద్ర. తెలిస్తే మీరు తట్టుకోలేరని, మీకు చెప్పొద్దని చిన్న అత్తయ్య నా దగ్గర మాట తీసుకుంది అని చెప్పి అంటుంది ధరణి. వాళ్ళ మాటలు నమ్మొద్దు డాడీ, ధరణి కూడా వసుధారతో కలిసిపోయింది అంటాడు శైలేంద్ర. అంతలోనే ఇంకా చాలా ఆపు అంటూ మహేంద్ర అనటంతో షాక్ అయి అందరూ అటువైపు చూస్తారు. అక్కడ మహేంద్ర, రిషి ఉండటం చూసి బాబాయ్ బ్రతికే ఉన్నాడా అనుకుంటాడు శైలేంద్ర. తమ్ముడు దగ్గరకు వచ్చిన ఫణీంద్ర, నా ప్రాణాల కోసం మీరు ఇన్ని బాధలు పడ్డారా, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటూ ఎమోషనల్ అవుతాడు. వాళ్ళు చేసిన తప్పులకి మీరేం చేస్తారంటాడు మహేంద్ర. అయినా కూడా దేవయాని, శైలేంద్ర అబద్ధం చెప్పాలని చూస్తారు. అప్పుడు రిషి ఒక వీడియో ఫణీంద్రకి చూపిస్తాడు. ఆ వీడియో చూసిన ఫణీంద్ర కొడుకుని కూడా చూడమని ఫోన్ శైలేంద్రకి ఇస్తాడు. ఇందాక మహేంద్రతో తను చేసిన అరాచకాల గురించి చెప్తున్నప్పటికీ ఒక వీడియో ఉంటుంది. ఇది కూడా అబద్ధమేనా అన్నయ్య అంటాడు రిషి. ఏమీ మాట్లాడలేకపోతాడు శైలేంద్ర. నాన్న ఎలా తప్పించుకున్నారు, అసలు ఈ వీడియో ఎవరు తీశారని నీకు అర్థం కావడం లేదు కదా అన్నయ్య అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. చూసారు కదా గాయస్ ఇవాల్టి ఎపిసోడ్ని. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.